గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ఆంధ్రజ్యోతి ఎన్నికల సర్వేపై పవన్ తనదైన తీరులో స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సర్వే ఫలితాలు జనసేన కార్యకర్తలకు అత్యంత నిరాశ కలిగించడంతో పవన్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఈ సర్వే ఫలితాలు విడుదలైన దగ్గర నుంచి ఒక విధమైన నిరాశలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. జరుగుతున్న ఈ విషయాలు అన్ని పవన్ సన్నిహితులు కొందరు పవర్ స్టార్ దృష్టికి తీసుకురావడంతో పవన్ తనదైన శైలిలో ఈ విషయానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా తన మనసులోని మాటను బయటపెట్టినట్లు టాక్. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కొన్ని పత్రికలు ఇటువంటి సర్వేలను ప్రకటించి చిరంజీవి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించాయని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందని వ్యాఖ్యానించినట్లు టాక్. అంతేకాదు, తాను మనసులో అనుకున్న ఏ పనినైనా ఖచ్చితంగా చేస్తానని, అందువల్ల ఇటువంటి సర్వేలకు తాను ఏమాత్రం బెదిరిపోను అని కామెంట్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నెలలో మరికొన్ని రాజకీయ కార్యక్రమాలు తన జనసేన వైపు నుండి ఉంటాయి అన్న సంకేతాలు పవన్ ఇవ్వడంతో త్వరలో మరొక పబ్లిక్ మీటింగ్ ఉత్తరాంధ్రలో ఉండబోతుంది అన్న విషయాన్ని అంతర్లీనంగా పవన్ లీకులు ఇస్తున్నట్లు ఉందని పవన్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నట్లు టాక్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పవన్ కు 3.5% మించి ఓట్లు రావు అని ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం జనసేన వర్గాలలో తీవ్ర సంచలనం కలిగించిన నేపథ్యంలో జనసేన కార్యకర్తలకు మనోస్థైర్యం కలిగించడానికి పవన్ ఈ నెలలో ఒక గట్టి బహిరంగ సభ ఏర్పాటు చేసి తన గొంతును మరింత పెంచి అనేక ప్రశ్నలు కురిపించడం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉండగా జనసేన కార్యకర్తలు ఈ మధ్య నోట్ల చిల్లర వ్యవహారంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు విజయవంతం కావడంతో ఆ కార్యక్రమాలు నిర్వహించిన జనసేన కార్యకర్తలను పవన్ అభినందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ నెలలో పవన్ నుండి మరొక రాజకీయ శంఖారావం ఉండబోతుంది అన్న సంకేతాలు రావడంతో ఆంధ్రజ్యోతి సర్వే షాక్ నుండి జనసేన కార్యకర్తలు తేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.